అందరికీ నమస్తే ప్రజలారా. ఈరోజు మన కాంగ్రెస్ ముచ్చట్లలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే, నిన్న కేసీఆర్ మరి సిట్ విచారణకు హాజరయ్యిండు. ఆయన హాజరవుతాడు ఆడ అంతా ఆగమాగం చేద్దామని చెప్పి ముందే ఈ బీఆర్ఎస్ పార్టీ చాలామంది వాళ్ళ పేడ్ బ్యాచ్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికాడ, కేసీఆర్ ఇంటికాడ సిద్ధం చేసి పెట్టుకొని, అంటే వాళ్ళు వస్తారని ఎట్లా తెలుసు వీళ్ళకు? మినిమం 3-4 వేల మందికి అన్నం వండి పెట్టారు ముందే. అంటే వీళ్ళు కావాల్సి పిలిపించుకున్నట్టే కదా లెక్క. ఆడేదో డ్రామా చేద్దామనే కదా వీళ్ళ. అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటే కేసీఆర్కి ఏమన్నా అయితే తెలంగాణ ఆత్మగౌరవం. మరి ఆయన మాత్రం ఎవరినైనా ఏమన్నా చేయొచ్చు. మంది సంసారాల దూరవచ్చు, ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు, అక్రమ కేసులు పెట్టవచ్చు, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం రూపుమాపొచ్చు, ఆయనకు ఎదురు దూరిన వాళ్ళని మొత్తం అక్రమ కేసులు పెట్టి తొక్కియడము, ఇట్లా చేయొచ్చు. కానీ ఆయన మాత్రం ఒక నేరం చేస్తే ఆ నేరానికి విచారణ కావద్దు. ఆయనకు అవమానం జరిగితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అవమానం జరిగినట్టేనా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఎక్కడ పోయినట్టు మరి మిగతా వాళ్ళంతా? నిరుద్యోగులకు అవమానం జరిచిండు. ఆయన ఉద్యోగం ఇస్తా ఇంటికోటి అని చెప్పి సర్వనాశనం చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితులను సీఎం చేస్తా అన్నాడు. మరి వాళ్ళకు ఏదీ చేయలేడు. మరి ఇవన్నీ చేయనప్పుడు అంటే దళితులను అవమానపరిచినట్టే కదా. అంటే దళితులను అవమానపరిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు కాదా? గిరిజనులను పక్కన కూర్చోబెట్టుకోడు, దళితులను పక్కన కూర్చోబెట్టుకోడు. ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి బలరిస్తా గొర్రిస్తా అని డ్రామాలు ఆడి బలరా మీద స్కాములు చేసిండు, గొర్రె మీద స్కాములు చేసిండు. ఇట్లాంటి స్కాములన్నీ చేసి తీరా చూస్తే ఆయనకి ఏదన్నా ఫోన్ ట్యాపింగ్ చేయడం అవసరమా? ఆయనకి ఏం అవసరం చెప్పు. సరే, ఆ ప్రభాకర్ రావు ఏదో రావులు ఉన్నారు పోలీసు వాళ్ళు, వాళ్ళతో ట్యాపింగ్ చేయించినాం. వాళ్ళని ఎంక్వైరీకి పిలిస్తే వాళ్ళు పోయి మీ పేరు చెప్పారు. మీరేం చెప్పినట్టు నాకు తెలిసి నిన్న సిట్ విచారణలో నాకు తెలియదు, వాళ్ళే ఎందుకు చేసిరో తెలియదు అని చెప్పింటావు నాకు తెలిసి. నిన్ను కాదని వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పు? ఒకవేళ నిన్ను కాదని చేసినారు అనుకుందాం, 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే నువ్వు సీఎంగా కూర్చొని ఏం చేస్తున్నట్టు అసలు? ఇంత ఎందుకు సీఎంగా ఉన్నట్టు? అంటే నువ్వు సీఎంగా పనికిరావన్నట్టే కదా లెక్క. తిక్క శాతాలు చేస్తారు, మళ్ళా లేనితోటి అలచాలు చేస్తారు. అలా ఫోన్లు ట్యాపులు చేసి చాలామందివి వ్యాపారవేత్తలయ్యి, హీరోలయ్యి మంచి గౌరవంతో బతికేటోళ్ళందరివి, డబ్బున్న వాళ్ళందరివి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ పార్టీ ఫండ్ కింద వాళ్ళ తాన దందాకు ఉసులు లేపారు, తెరలేపారు. అందుకే ఈరోజు మీ పార్టీ అఫీషియల్ అకౌంట్ల కోట్లు ఇప్పుడు ఇంచుమించు మన దేశంలోనే ఏ పార్టీ అకౌంట్లో లేవు అఫీషియల్ ఫండ్. మీరు అంతగానం ఏం పీకిరని చెప్పి మీ పార్టీ పెట్టిన ఈ 15-20 సంవత్సరాల్లోనే అన్ని కోట్ల ఫండ్ ఎందుకు వస్తుంది? ఈరోజు బీజేపీ అకౌంట్లో కూడా లేవు అంతగానం అమౌంట్, కాంగ్రెస్ అకౌంట్లో కూడా లేవు. ఇంతకంటే పెద్ద పార్టీ మీది. అంటే అక్రమ దందాలు చేసినట్టే కదా, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతోటి వసూలు చేసి పార్టీ ఫండ్ కింద వసూలు చేసినట్టే కదా. ఈరోజు ఏమో ఏదో సిట్ విచారణకు హాజరయ్యేసరికి వీళ్ళకి ఏదో నొప్పి వచ్చిందంట, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నదంట. మంచి మరి కోదండరాంని తీసుకుపోయి తలుపులలో కొట్టి తీసుకుపోయి అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు తెలంగాణ సమాజంకి ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు కాదా? మీ ఒక్కరికి ఏదన్నా కాల్ జస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటే మరి వందల మంది ప్రాణాలు బలిగొంటున్నప్పుడు మరి ఆ ప్రాణాల ఫలితమే ఈరోజు సోనియా గాంధీ ఆ రోజు అంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు. నేను ఏమన్నా కానీ తెలంగాణలో నా పార్టీ ఉండకపోయినా పర్వాలేదు, ఆంధ్రలో నా పార్టీ ఉండకపోయినా పర్లేదు, నేను ఆత్మ బలిదానాలకు చమరగీతం పెడతా, నేను కంపల్సరీ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆమె పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ చేసి ఆమె మాట ఇచ్చినట్టు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి మీరేం చేసిరా? తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుతా అని చెప్పారు. కలిపిరా? ఎంత స్వార్థం చూడండి. ఈరోజు తప్పు చేస్తారు మీరే, తప్పుకు విచారణకు హాజరుగా అనేసరికి ఏదో తెలంగాణ ఆత్మగౌరవం. అంటే తెలంగాణ అంటే ఓన్లీ కేసీఆరేనా? అయితే మీతో ఎవ్వరు కాదా? విద్యార్థులు గారు, ఉపాధ్యాయులు గారు, ఎంతమంది తిప్పలబడితే తెలంగాణ వచ్చింది? ఉపాధ్యాయులు
నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆ, విద్యార్థులు, రైతులు, ఈరోజు ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా సకల జనుల సమ్మె చేసి ఎంతోమంది ఆ రోజు మన టైంనంతా వెచ్చించి రక్తం దారబోసి మెదడు దారబోసి కొట్లాడితే వచ్చినటువంటి తెలంగాణను కేవలం మీ ఒకరి అకౌంట్లో ఎట్లా వేసుకుంటారా మీరు? కల్వకుంట్ల దొరల అకౌంట్లో మీరు లంగా పనులు చేస్తారు, ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇన్నరు ఆడపిల్లల సంసారాలన్నీ స్విచ్చులు పెట్టి వాళ్ళని రోడ్ల మేడేసి ఈరోజు ఏదో జస్ట్ ఒక సిట్టు విచారణకు నోటిఫికేషన్ ఇచ్చి విచారణకు హాజరయ్యేసరికి ఏదేదో గాబర పెడతారు. వాళ్ళు కూడా మీకు మర్యాదని ఇచ్చారు కదా, మీ ఇంటికి రండినే అంటే మీ ఇంటికి కూడా వచ్చి విచారణ చేశారు. నిన్న విచారణ జరిగినటువంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు నాకు తెలిసి అయిపోయింది మీ ఫుల్ స్టాప్. ఆ ముఖంలో నవ్వు లేదు, ఆ రాజసత్వం లేదు, బాధ ఉంది. వాస్తవానికి కేసీఆర్కు నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించుంటాడు కానీ ఇట్లాంటి లత్కోరు పనులు చేయమని అయితే ఆయన చెప్పలేకపోవచ్చు. దీంట్లో ప్రధాన పాత్ర సంతోష్ రావు గారిది ఉంటుంది, మన కేటీఆర్ గారిది ఉంటుంది, హరీష్ రావుది ఉంటుంది. 20 నెలల ఫోన్లో ట్యాప్ చేయమని చెప్తాడు ఎవరైనా? కేసీఆర్ చెప్పడు. కానీ వీళ్ళు లత్కోరు శాతాలు వీళ్ళు చేస్తారు, వీళ్ళు గలీజ్ శాతాలు చేస్తారు. వీళ్ళకి ఏం అవసరమా 20 నెలల ఫోన్లు? సరే మీ లీడర్ రైజ్ చేసినావు, ఎందుకంటే పక్క పార్టీలతోటి అటాచ్మెంట్లు ఉన్నారా, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ప్రతిపక్షాలు పెట్టినవేమో మీ లీడర్ పెట్టుంటావు. 20 నెలలు ఏం చేసిరా నీకు? అలా ఫోన్ ట్యాపింగ్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆడపిల్లలై? సరే వాళ్ళ అంటే మోజుపడ్డవేమో, వాళ్ళ ఏదో వీక్నెస్ దొరకబట్టుకున్నాయేమో చేద్దామనుకుంటే చేస్తాయి. మీ చెల్లెలు ఏం చేసింది? మీ బావ ఏం చేసాడు? వాళ్ళ ఫోన్లు కూడా సిగ్గు లేకుండా అసలు నిజంగా ఇట్లాంటి శాతాలు మనం మాట్లాడుకోవద్దు కానీ ఇంత లత్కోర్ శాతాలు చేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈరోజు ఎంక్వైరీ నడుస్తున్నది. మరి వెనకటికి ఏమో సిట్ అంట బొట్ట అంట ఏముంది, తెలుగు సీరియల్ లాగా నడుస్తుంది సిట్ విచారణ అన్నారు. వాళ్ళు గరం ఆ స్పీడ్ పెంచేసరికి మళ్ళీ భయపడి ఆడుతున్నారు. సో ప్రజలారా, ఈ కేటీఆర్ మాటలు నమ్మకండి. ఈ దొంగారాము నిన్న కనీసం ఒకవేళ నిజంగానే వీళ్ళ తప్పు లేకపోతే కేసీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండే కొల్ల. ఎందుకు మాట్లాడలేడు అంటే సిట్టు దగ్గర వీళ్ళు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆధారాలు బరాబర్ ఉన్నాయి. వీళ్ళు ట్యాపింగ్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు, వాళ్ళు ఏమేమి మాట్లాడు మొత్తం రికార్డింగ్తో సహా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నోరు మూసుకొని మూల కూర్చున్నారు. సో మీరు ఒకవేళ నచ్చినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ముందు ఇంట్రెస్టింగ్ టాపిక్లు మాట్లాడతా. థ్యాంక్ యూ.